మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనము. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ప్రియ దైవజనమా, మొదటి ఆదాము అవిధేయత వలన లోకములోనికి పాపము, తద్వారా మరణము ప్రవేశించాయి. కడపటి ఆదాము అయిన క్రీస్తు విధేయత వలన కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం ప్రకారం మన పాప రుణపత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి మరణపు ముళ్ళును మన కొరకు యేసయ్య విరిచివేశాడు. యేసుక్రీస్తు జనన మరణ పునరుత్థానములను అంగీకరించిన ప్రతి విశ్వాసి మరణమును చూచి, ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముల్లెక్కడా అని ధైర్యముగా పలికి, మరణము తర్వాత తన కొరకు దాచబడి ఉన్న వాడబారని స్వాస్థ్యము కొరకు శుభప్రదమైన నిరీక్షణ కలిగి జీవిస్తాడు. ప్రియ దైవజనమా, అంత మాత్రమే కాదు, 116వ కీర్తన 15వ వచనం ప్రకారం యెహోవా భక్తుల మరణము దేవుని దృష్టికి ఎంతో విలువైనది. అవును, యోసేపు ఐగుప్తులో మరణించాడు. మోషే ఐగుప్తులో జన్మించాడు. మోషే మోయాబులో మరణించాడు. రూతు మోయాబులో జన్మించింది. రూతు బెత్లెహేములో మరణించింది. క్రీస్తు బెత్లెహేములో జన్మించాడు. ప్రియ దైవజనమా, స్టెఫెను మరణము స్టెఫెను తరువాత అపోస్తలుడైన పౌలు ఆవిర్భావానికి కారణమైంది. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, క్రీస్తు కొరకు హతసాక్షులైన మన ప్రియుల కొరకు దుఃఖించవలసిన పని లేదు. వారు నిత్య విశ్రాంతిలోనికి ప్రవేశించారు. వారి స్థానంలో దేవుడు మరొకరిని లేవనెత్తుతాడు. మరణమైన, జీవమైన, దేవదూతలైన, ప్రధానులైన, ఉన్నవి అయిన, రాబోయినవి అయిన, అధికారులైన, ఎత్తైన, లోతైన, సృష్టింపబడిన మరి ఏదైనా మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని మనము రూఢిగా నమ్మేవారముగా ఉండాలి. ప్రియ దైవజనమా, ఈ దినం యావత్ ప్రపంచము క్రీస్తు పునరుత్థానమును ఎంతో ఆనందముతో జరుపుకుంటూ ఉండగా, ఆయన్ను వెంబడించే విశ్వాసిగా, ఓ మరణమా, నీ విజయం ఎక్కడా అని ధైర్యముగా చెప్పగలిగే క్రీస్తు రక్త ప్రోక్షణ క్రిందకి నీవు వచ్చి ఉన్నావా? దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ వచ్చి ఉంటే నీ రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగిస్తూ ఉన్నావా? మన జీవితాలను ఒక్కసారి పరిశీలించుకొని తన పునరుత్థానము ద్వారా ఇంత గొప్ప ధన్యతను మనకు అనుగ్రహించిన దేవునికి నమ్మకముగా అంతము వరకు జీవించడానికి అభ్యాసము చేద్దాము. అటి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, గడిచిన దినములన్నిటా నీ కృపలో భద్రపరచి ఈ రీతిగా నీ వాక్కులు ధ్యానించుకున్నటకు మీరు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యం ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. నాయనా, నిన్ను నమ్మిన మేము నీ మరణ పునరుత్థానముల ద్వారా మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నామని శుభప్రదమైన నిరీక్షణ కలిగి నీతో యుగయుగములు జీవించుటకు నీ మహిమ ఎదుట నిందారహితులుగా మమ్మల్ని నిలవబెట్టుటకు శక్తిమంతుడవని నమ్ముతూ మా ప్రాణాత్మ దేహాలను మీకు సమర్పిస్తూ యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా,
అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: 30 మంది కుమారులను 30 మంది కుమార్తెలను కలిగిన ఇశ్రాయేలీల న్యాయాధిపతి ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.